నమస్తే, వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒక యమ్మీ అండ్ డెలిషియస్ రెసిపీని మనందరికి పరిచయం చేయడానికి ఎవరు వచ్చేస్తున్నారో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ హర్. హాయ్. హాయ్, ఇంతకీ నీ పేరేంటి? మనీషా. మనీషా? అవును, నేను మనిషిని. అబ్బా, నువ్వు కాదా? నేను కూడా మనీషానేనండి. నా పేరు మనీషా. నీ పేరు మనీషా? ఆహా, మనీషా. మనీషానా? ఓకే. యాక్చువల్గా మనీషా ప్రొఫెషన్ ఏంటి? డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఈ కాలంలో ఉన్న వాళ్ళందరూ యాక్ట్రెస్ అవ్వాలి, లేకపోతే లీడ్ హీరోయిన్స్ అవ్వాలి ఇట్లా అని చెప్పి అనుకుంటున్నారు, కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మన ఫీమేల్ ఇది చాలా తక్కువ ఉందిరా. వెళ్ళాలి. కరెక్టే. ఖచ్చితంగా. నేను వెళ్ళేటప్పుడు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. అంటే అసిస్టెంట్ కన్నా? లేదు. ఓకే, ఎస్, డన్. నాకు ఇష్టమే, కానీ అంత కాదు, కొంచెం. ఓకే, సో నీకు యాక్చువల్గా ఇన్స్పిరేషన్ ఎవరు? ఆర్జీవి గారు. ఓ, పూరి జగన్నాథ్ గారు. మరి ఇప్పటి వరకు ఏమైనా వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ ఇట్లాంటివి ఏమైనా డైరెక్ట్ చేసావా? చేశాను, అప్కమింగ్ లో ఉంది. ఇంతకు ముందు ఎవరి దగ్గరైనా అసిస్టెంట్ డైరెక్టర్ లాగా ఏమైనా ఉన్నారు, పేర్లు చెప్పకూడదు, సస్పెన్స్. ఓకే, మరి ఇప్పుడు ప్రెసెంట్ ఎవరి దగ్గరైనా చేస్తున్నావా? లేదు, యాక్చువల్గా నేను ఓన్ ట్రయల్స్ లో ఉన్నాను. ఓ, డన్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో నీ గురించి ఇంకా మాట్లాడుకోవాలి, కాకపోతే మనం కుకింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఓకే, రైట్. ఇంతకీ మా డైరెక్టర్ గారికి కుకింగ్ వచ్చా? వచ్చు. మరి ఇవాళ ఏ రెసిపీ నేర్పించబోతున్నావు? ఆకుకూరల చికెన్ పులావ్. మరి లేట్ చేయకుండా ఇవాల్టి రెసిపీ ఆకుకూరలు చికెన్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. ఆకుకూరలు చికెన్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు, నానబెట్టిన బాస్మతి రైస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతి కూర, సోయా కూర, పుదీనా, హోల్ గరం మసాలా, పెరుగు, ఉప్పు, నూనె, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ధనియాల పొడి, కారం, కసూరి మేతి, పసుపు, నిమ్మరసం. ఆకుకూరలో చికెన్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? యా, రెడీ. సో ఏం చేయాలి? ఫస్ట్ పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పౌడర్, పసుపు, సాల్ట్. ఇప్పుడు మిక్సింగ్ చేయాలి మనం ఫస్ట్. ఎస్. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. సో బాగా తెలివిగా మాట్లాడుతున్నావు కదా, నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా. అడగండి. గుడ్డివాడి గర్ల్ ఫ్రెండ్ చెవిటివాడితో వెళ్ళిపోయింది. ఇది మూగవాడు చూశాడు. ఈ సంగతి గుడ్డివాడికి ఎలా చెప్తాడు? మూగవాడా? సైజ్ చేస్తాడు. గుడ్డోడికి కనిపించడు, చెవులు వినిపిస్తున్నాయి కదా. మూగవాడు కదా, ఎట్లా మాట్లాడతాడు? వాడి స్టైల్లో వాడు చెప్తాడు. ఎట్లా? ఎలా? ఇట్లా ఏమో పక్కన ఇంకెవరైనా హెల్ప్ తీసుకుని ఉండొచ్చు. ఎలా? వీణ వాయించి చెప్తాడు. వీణ వాయించి చెప్తాడా? అంటే దానికి ట్యూన్ ఉంటుందా? అసలు ఈ వీణ ఎక్కడి నుంచి వచ్చింది కాన్సెప్ట్ లో? తెచ్చుకుంటాడు పక్కన నుంచి. అయిపోయి. సరే, నేను ఆన్సర్ చెప్తాను, విను. మూగవాడు ఎలా చెప్తాడంటే పేపర్ మీద రాసి వేరే వాళ్ళతో, ఆ బ్లైండ్ వాళ్ళకి ఆ పేపర్లో ఏముందో చెప్పిస్తాడు. ఓకే, అది ఆన్సర్. ఓకే, అది. ఈ లోపల మనం కుకింగ్ చేసుకుందాం. ఓకే. కదా, ఇవ్వరా? ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకో. ఓకే. కొంచెం ఆయిల్ వేడవుతుంది కాబట్టి వెంటనే గరం మసాలా. ఇది హోల్ గరం మసాలానా? హోల్ గరం మసాలా. ఓకే. ఉల్లిపాయ ముక్కలు. ఓకే, ఫ్రై చేసుకోవాలా? చేయాలి కదండి, లేకపోతే ప్రాసెస్ ఎలా ముందుకెళ్తారు? ఎస్, కరెక్టే. రౌండ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, టమాటా. అంటే టమాటా అంటే ప్రతి ఒక్క కర్రీస్లో, వెజ్లో, నాన్ వెజ్లో ఉంటుంది, కంపల్సరీ. యా. అన్ని ఆకుకూరలు వేసుకోవాలి. ఓకే, ఏమేమి ఆకులు తెచ్చావు? మెంతి కూర. ఫస్ట్ నీకు ఏ ఆకు ఇష్టం చెప్పు. నాక చుక్కకూర, పాలకూర, గోంగూర. మరి అవేవి? నాకు ఇష్టం అని చెప్పాను, కానీ వాటితో నేను చేస్తాను చెప్పలే కదా వంట. అబ్బా, లాజిక్ వాడుతున్నారు డైరెక్టర్ గారు. ఓకే. ఓకే, ఫస్ట్ మెంతికూర.
కసూరి మేతి, సోయా కూర, తగినంత పుదీనా. మిక్సింగ్ చేసుకోవాలి. ఇవన్నీ మగ్గిపోయినాయి కాబట్టి చికెన్ వేసుకోవాలి. సో ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మిక్స్ చేసుకుందామా? ఎస్. ఇది వచ్చేసి నానబెట్టిన బాస్మతి రైస్. ఓ బియ్యం నానబెట్టుకుంటే ఏంటంటే మనకు కొంచెం మంచిగా ఉంటుంది. ఓకే. కప్పు తీసుకున్నాం కాబట్టి. సో దాంట్లోకి వాటర్ కావాలా? అవును. ఓకే, ఇది 2 బౌల్స్ తీసుకోవాలి వాటర్. మనకి కొంచెం పొదుపు ఎక్కువ కాబట్టి మసాలాని పడేయకూడదు. మనం బాగా తెలుస్తుంది పొదుపు. ఆల్రెడీ మన చికెన్ కూడా ఒక ప్రిపేర్ అయిపోయింది కాబట్టి వాటర్. రుచికి సరిపడా ఉప్పు తీసుకొని దగ్గరగా కలుపుకొని ఓకే ఒకసారి మిక్స్ చేసేసాయి, మూత పెట్టేద్దాం. మూత పెట్టుకుందాం. ఓకే. ఇప్పుడు ఇలా ఎంతసేపు కుక్ చేసుకోవాలి? ఒక 10 మినిట్స్. సో పులావ్ రెడీ అయిపోయి ఉంటుంది, చూసేద్దామా? చూసేద్దాం. పర్ఫెక్ట్ గా ఉంది. మరి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చేసేద్దాం. లాస్ట్కి ఎండికి వచ్చింది కాబట్టి లెమన్ జ్యూస్ కొద్దిగా అప్లై చేసుకో. ఓకే, సర్వ్ చేసుకుందాం. అండ్ అలాగే నేను సర్వింగ్ బౌల్ తెచ్చేస్తా. సో లెట్స్ సర్వ్. సో ఫైనలీ ఆకుకూరల చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. ఆకుకూరల చికెన్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు, నానబెట్టిన బాస్మతి రైస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతి కూర, సోయా కూర, పుదీనా, హోల్ గరం మసాలా, పెరుగు, ఉప్పు, నూనె, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ధనియాల పొడి, కారం, కసూరి మేతి, పసుపు, నిమ్మరసం. ఆకుకూరల చికెన్ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, చికెన్ వేసి మొత్తం మిక్స్ చేసుకుని మ్యారినేట్ చేసుకోవాలి. ఈ లోపల స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాలి. అందులో కొద్దిగా నూనె, హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మెంతి కూర, కసూరి మేతి, సోయా కూర, పుదీనా వేసి ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని కూడా వేసి కలుపుకోవాలి. దాని తర్వాత నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి తగినంత నీళ్లు పోసుకుని కొద్దిగా ఉప్పు వేసి మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసిన తర్వాత నిమ్మరసం వేసి ఒక్కసారి మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకుంటే యామీ యామీ టేస్టీ టేస్టీ ఆకుకూరల చికెన్ పులావ్ రెడీ. ఆకుకూరల చికెన్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూస్తారు కదా. సో ఇది టేస్ట్ చేసే ముందు 1 మినిట్ మీకోసం నేను ఒక సాంగ్ పాడతాను. అవునా? నా కోసం అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ బ్రహ్మే నిన్ను చెయ్యడానికే తన ఆస్తి మొత్తాన్నే ఖర్చే పెట్టుంటాడే, అందాల నీ కంటి కాటుకతో రాసే ఉంటాడే, నా నుదిటి రాతలనే చూడగా ప్రియా ఎండి వర్షాన్నైనా వేడుకలాగా. వావ్, సూపర్బ్. థ్యాంక్ యూ సో మచ్ నా కోసం పాట పాడినందుకు. సో స్వీట్. అరే నువ్వు సింగర్ గా కూడా ట్రై చేసేయచ్చురా, నీ మూవీలో నువ్వే పాడుకోవచ్చు. చేద్దాం. నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత స్వీట్ సాంగ్ పాడిన తర్వాత మరి నువ్వు చేసిన పులావ్ ని టేస్ట్ చేయాలి కదా? ఖచ్చితంగా. ఎస్. Yummy. బాగుంది. అంటే నేను కూడా ఇలా
చేస్తానని అస్సలు అనుకోలేదు. అవుట్పుట్ ఇంత బాగా వస్తుంది అనుకోలేదు. స్వీట్ పక్కన ఉంటే ఏదైనా చాలా అద్భుతంగా ఉంటుంది. బాబా కానీ నిజంగా నువ్వు చేసినందుకు చాలా యమ్మీగా ఉంది. సూపర్ స్పైసీ, అంటే మనం స్పైస్ తింటాం కాబట్టి ఆకుకూరలు అండ్ చికెన్ కాంబినేషన్ ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ అదిరిపోయింది. మరి లేట్ ఎందుకు, ఈ సింపుల్ అండ్ క్విక్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఒక అమేజింగ్ రెసిపీ నేర్పించినందుకు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. బాయ్ బాయ్. చూసారు కదా మనీషా చేసిన ఆకుకూరల చికెన్ పులావ్ ఎంత యమ్మీగా డెలిషియస్గా ఉందో. మరి లేట్ ఎందుకు, ఈ హెల్తీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.